రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు సంబంధించి ప్రజల అధికారులకు సహకరించి వివరాలు వెల్లడించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ కోరారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో 101 సచివాలయ సిబ్బందితో ఆస్తి పన్ను బకాయి, ఈకేవైసీ, వర్క్ ఫ్రం హోం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా సర్వేలను త్వరితగతిన పారదర్శకంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని 101 సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పుడు P4 సర్వేలో వచ్చేసరికి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 10% ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఉన్నారో 20% నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని 10% ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళని దత్తత ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల విషయంలోనేమి, ఎడ్యుకేషన్ విషయంలోనేమి, ఇతర విషయాల్లో దత్తత ఇవ్వడం ద్వారా వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి P4 సర్వే అనేది కూడా మనం దాదాపుగా 72% ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఈవినింగ్కి మనం 100% చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. తర్వాత ఈ మిస్సింగ్ సిటిజన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వేరు ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే పనుల నిమిత్తం వెళ్ళి ఈ హౌస్ హోల్డ్లోకి మ్యాపింగ్ కాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి మనం అది మ్యాపింగ్ చేయించడం జరిగింది. అది మిస్సింగ్ సిటిజన్స్ కూడా మనం 100% చేయడం జరిగింది. అదేవిధంగా MSMEకి సంబంధించేసి మనకి మన మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు అన్నీ కూడాను ఎన్ని ఉన్నాయి అసలు మన సిటీలో అనేది గుర్తించి వాళ్ళకి వాళ్ళ వివరాలన్నీ కూడా మనం వాళ్ళ సంబంధించిన డేటా అంతా కూడా మనం సేకరించడం జరిగింది. దీని ద్వారా వారు బిజినెస్లో, వ్యాపారంలో వృద్ధి చెందడానికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు రావాలి ఏందనేది కూడా ఎప్పటికప్పుడు గమనించుకొని వాళ్ళ యొక్క వృద్ధిని పెంపొందించడం ద్వారా కమర్షియల్గా వ్యాపార చిన్న సంస్థల్ని పెద్దవిగా ఎదగడానికి సహకరించేదే ఈ MSME సర్వే కూడా చేపట్టడం జరిగింది. ఈ రీతిగా ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే కూడా మనం చేపట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఈ మన సాఫ్ట్వేర్ వైపు కానీ, లేకపోతే మెడికల్ సైడ్ కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దీని కింద మీరు పనిచేస్తూ ఉన్నారో